కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఈరోజు నేను చేసిన రెసిపీ రాగులతోటి ఇడ్లీ. ఇది రాగి పిండితో కాదు, డైరెక్ట్గా రాగులు నానబెట్టేసి చేసిన ఇడ్లీ. నేను ఎలా చేసానో మీరు చూడండి. ముందుగా ఒక గ్లాసు రాగులు తీసుకుని వీటిని శుభ్రం చేసి ఒక గిన్నెలో పోసుకున్నాను. తరువాత రేషన్ బియ్యం కానీ తక్కువ రేటు ఉండే బియ్యం కానీ తీసుకోవచ్చు, దీంట్లోకి అవే బాగుంటాయి. ఇవి అరగ్లాసు వరకు క్లీన్ చేసేసి ఆ బియ్యాన్ని కూడా ఈ రాగులు వేసుకున్న గిన్నెలోనే వేసేసుకున్నాను. అలాగే దీంట్లోకి కొద్దిగా మెంతులు కూడా వేసుకున్నాను. ఇంకొక గిన్నెలో మినప్పప్పు, నేను గుండుపప్పు తీసుకున్నాను, 3/4 గ్లాసు తీసుకుని పోసుకున్నాను. ఇవి రెండింటిని విడివిడిగా కడిగేసుకుని 4-5 సార్లు నీళ్లు పోసి 8 గంటలు నానబెట్టుకోవాలి. తరువాత ఇదిగోండి పప్పు ఈ విధంగా నానింది. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి కడిగేసుకుని దీన్ని మిక్సీ జార్లో వేసి కొన్ని నీళ్లు పోసుకుని మెత్తగా సాఫ్ట్గా పిండిలాగా రుబ్బుకున్నాను. ఈ పిండిని అంతా ఒక గిన్నెలోకి తీసుకున్నాను. తరువాత మనము విడిగా నానబెట్టిన రాగులు బియ్యము ఉన్నాయి కదా, వాటిని కూడా ఇంకొకసారి శుభ్రంగా కడిగేసుకుని దాన్ని అంటే మెత్తగా కాకుండా కొంచెము బరగ్గా ఉండేటట్టు రుబ్బుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా. ఈ రుబ్బుకున్న మిశ్రమాన్ని మినప్పప్పు వేసిన గిన్నెలో ఇది కూడా వేసేసాను. రెండు చక్కగా కలిపేసి పెట్టుకోవాలి. ఈ మిశ్రమం అంతా ఇలా మనము చేత్తో కానీ గరిటతో కానీ కలిపేసుకున్నాక ఒక 12 గంటల పాటు పులియబెట్టుకోవాలి. అంటే మనం ఈరోజు వేసుకోవాలి అంటే రాత్రి మనం రుబ్బేసి పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లో ఇప్పుడు ఉప్పు కలిపి ఇడ్లీ కింద వేసేసుకుందాము. ఇడ్లీ పాత్రను తీసుకుని దాంట్లో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసేసి అది పాత్రకంతా రాసుకుని తర్వాత దీంట్లో పిండి మనం వేసేసుకుని అన్ని ప్లేట్లు వేసేసాక దీన్ని ఆవిరి మీద 10 నిమిషాల పాటు ఉడికించేసుకోవాలి. అంతే, మనకి ఎంతో బలమైన రాగి ఇడ్లీలు రెడీ అయిపోయాయి. దీన్ని మీరు ఏ విధమైన చట్నీతోటైనా పేరప్ చేసుకోవచ్చు. సాంబార్తో కానీ చట్నీతో కానీ ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. నేను చెప్పిన కొలతలతో కనుక చేస్తే ఇడ్లీలు చాలా మృదువుగా ఉంటాయి. ఒకసారి మీరు దీన్ని ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ రెసిపీని ఎలా చేస్తారో కామెంట్స్లో తెలియచేయండి.